చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ బై వన్ క్లోజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతకుముందు ఏ విచారణ సంస్థ అయితే విచారణ చేసి ఆధారాలు ఉన్నాయని కోర్టుకు సమర్పించారు, అదే విచారణ సంస్థ ఇప్పుడు ఆధారాలు లేవు, క్లోజ్ చేస్తున్నాము అని చెప్పి వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఈ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదై ఉంది కదా. ఈ కేసులో ఫిర్యాదుదారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. సో ఆయన నాకు తెలియకుండానే ఈ కేసులు వన్ బై వన్ క్లోజ్ అవుతూ పోతూ ఉన్నాయి, ఫిర్యాదుదారుడైన నాకు తెలియకుండానే ఈ కేసు క్లోజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇలా క్లోజ్ చేస్తూ సిఐడి దాఖలు చేసిన క్లోజింగ్ పిటిషన్ని ఛాలెంజ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. యాక్చువల్గా 3 పిటిషన్లు వేశారు. వాస్తవానికి 3 పిటిషన్లు వేశారు. ఒకటి, విజయవాడ ఏసీపీ కోర్టులో ఉన్నటువంటి ఈ కేసును విజయవాడలో ఎంపీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే ఉందో దానికి బదిలీ చేయాలన్న ఒక పిటిషన్, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ను రద్దు చేయాలి అన్న పిటిషన్ యొక్క విచారణ అర్హతను తేల్చేది ఒకటి. ఇది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఈ కేసు సిబిఐకి బదలాయించాలి, ఆంధ్రప్రదేశ్ సిఐడి నుంచి సిబిఐకి బదలాయించాలి అన్నది మరొకటి. సో ఈ 3 పిటిషన్ల మీద విచారణ ముగించారు హైకోర్టులో గౌరవ న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ గారి బెంచ్ ముందు. సో ఇరువైపు వాదనలు వినేసి విచారణ ముగించి తుది తీర్పు అనేది రిజర్వ్లో ఉంచారు. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తరపున న్యాయవాది హైకోర్టుకు నివేదించింది, అసలు సిఐడి ప్రత్యక్ష పర్యవేక్షణ చేసేదే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు. సో ఆయనే ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తారు కాబట్టి ఇంకా ఆ సంస్థ స్వతంత్రంగా విచారణ చేసే పరిస్థితి ఉండదు, కాబట్టి సిబిఐకి బదలాయించండి. గతంలో కేసు నమోదు చేసిన సిఐడి ప్రాథమిక విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి ఛార్జిషీట్ కూడా వేసింది. అయితే ప్రభుత్వం మారిన వెంటనే సిఐడి గత విచారణకు భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఏకంగా కేసును మూసివేసేందుకు ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన కింద పనిచేసే సిఐడిని ప్రభావితం చేస్తున్నారు కాబట్టి ఈ కేసు సిబిఐకి అప్పగించాలి. ఇక చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు పలు షరతులు విధించింది. దర్యాప్తును ప్రభావితం చెయ్యకూడదు అన్నది ఒక షరతు. చంద్రబాబు ఆ షరతును ఉల్లంఘించారు, అందుకే ఆయన బెయిల్ను రద్దు చేయాలి. అంతేకాక ఈ కేసును ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టే వినాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని చెప్పింది. ఛార్జిషీటు దాఖలు చేయడం పూర్తయిన నేపథ్యంలో ట్రయల్ నిర్వహించే నిమిత్తం ఏసీబీ కోర్టు ఈ కేసును ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తరఫున జడా శ్రావణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. సిఐడి తరపున ఏకంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గిని రంగంలోకి దిగారు. యాక్చువల్గా ఈ కేసుల మీద ఆయన వినిపించుకుంటూ వాదనలు, అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలకు విచారణ అర్హతే లేదు, రాజకీయ కారణాలతో ఈ వ్యాజ్యాలు వేశారు, ఇదంతా పొలిటికల్ మోటివేషన్, కాబట్టి ఇవేవి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ కేసు కొట్టివేయడమే కరెక్ట్ అని చెప్పి ముకుల్ రోహిత్కి తన వాదనలు అయితే హైకోర్టులో వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో ఉంచారు. నాకు తెలిసి ఇది ఫైనల్, ఇది ఒకటే మిగిలింది అనుకుంటా చంద్రబాబు గారి మీద. దాదాపు అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇది కనుక క్లోజ్ అయిపోయింది అనుకో, ఇంకా మిగతా ఎవరిని అది ఇది పట్టుకొని వేలాడినా అవి కూడా ఏమీ మిగలవు. సో పరిపూర్ణంగా అన్ని కేసులు తన ప్రభుత్వంలో తన కింద పనిచేసే విచారణ సంస్థలతోటి తనే కొట్టేయించుకోవడం విజయవంతంగా పూర్తి అయిపోతుంది. ఇదొకటి క్లియర్ అయిపోతుంది.